born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. వైద్యుల అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం వరంగల్ ఎంజీఎం రోగులకు ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. ఆక్సిజన్ సిలిండర్తో ఉన్న పసిపిల్లలను వార్డుకు తీసుకెళ్లాల్సిన సిబ్బంది బాధ్యతారాహిత్యంతో చేతులెత్తేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిన ఎంజీఎం అధికారులపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కొరడా జులిపించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. ఆసుపత్రిని గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని నిర్దేశించారు. నిరుపేద రోగులకు ఆరోగ్య ప్రదాయినిగా ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలిచే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. వైద్యుల అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారింది. 1000కి పైగా పడకలు, 24 వైద్య విభాగాలు కలిగిన ఎంజీఎంకు వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి రోజూ పెద్ద సంఖ్యలో రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ఇంత ప్రతిష్ట కలిగిన ఆసుపత్రి కొందరి నిర్లక్ష్యం కారణంగా తరచూ అపకీర్తి మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఎంజీఎం ఆసుపత్రిలో 2 చంటి పిల్లలకి ఒకే సిలిండర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తూ పరీక్షలకు తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. 12 మంది చిన్నారులకు రోగ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా వైద్యులు ఎక్స్రే తీయించాలని సూచించారు. పరీక్షల అనంతరం ఆక్సిజన్ సిలిండర్తో పిల్లలను వార్డుకు చేర్చాల్సిన సిబ్బంది విధులు మరిచారు. గత్యంతరం లేక తల్లిదండ్రులే పిల్లలను తీసుకెళ్తోన్న క్రమంలో సిలిండర్ మూత ఊడిపడి ఆక్సిజన్ లీక్ అయింది. సమీపంలో ఉన్న మరో కేర్ టేకర్ సిబ్బంది సిలిండర్ లీకేజీని నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఇటీవల ఎంజీఎం మెడికల్ వార్డు వద్ద పెచ్చులూడిన ఘటన కలకలం రేపింది. అదే కోవలో ఓ రోగికి ఏ పాజిటివ్ కి బదులుగా మరో గ్రూపు రక్తాన్ని ఎక్కించిన ఘటన కలవరపెట్టింది. చిన్నపిల్లల విభాగంలో విద్యుత్ అంతరాయం కారణంగా 2 నెలల పసికందు మృతి చెందింది. ఎంజీఎంలో వరుస నిర్లక్ష్య ఘటనలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ ను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. డాక్టర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిని గాడిన పెట్టేందుకు అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి సూచించారు. ప్రతి వారం ఎంజీఎంపై సమీక్ష చేసి తనకు నివేదిక సమర్పించాలని డీఎంఈని ఆదేశించారు. ఎంజీఎంలో ఏళ్లుగా ఒకే చోట ఉన్న ఉద్యోగుల వివరాలు సేకరించి వారి పనితీరుపై నివేదిక సమర్పించాలని మంత్రి దామోదర స్పష్టం చేశారు.